బందీలను విడుదల చేస్తారా లేక చస్తారా అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అల్టిమేటం జారీ చేశాడు. ఉత్తర గాజా నుంచి ప్రజలు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది. కానీ దక్షిణాదికి వెళ్లే దారులను మూసేసింది. సింపుల్ గా అష్టదిగ్బంధనం చేసింది. ప్రాణాలను ఎలా కాపాడుకోవాలోనని గాజన్లు తల్లడిల్లుతున్నారు. యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడంపై ఇజ్రాయెల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బందీల ప్రాణాలను గాలి కదిలిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నెతన్యాహు యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? నిజంగానే బందీల విడుదలకు హమాస్పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ దాడులా? ఇజ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? వాచ్ స్టోరీ. గాజా స్ట్రిప్లో మళ్లీ యుద్ధం ఎందుకు మొదలైంది? ఇజ్రాయెల్ అటాక్స్ ను గాజాలో తప్పించుకోగలిగారా? ఇజ్రాయెల్ యుద్ధానికి తెరపడే అవకాశమే లేదా? గాజా స్ట్రిప్ మళ్లీ రణరంగంలా మారింది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తొలిసారి 18న గాజాపై యుద్ధ విమానాలతో నిప్పుల వర్షం కురిపించింది. 20న మరోసారి వైమానిక దాడులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్తో పాటు పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి ఇది ఉల్లంఘన కాదు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ స్వస్తి పలికింది. దీంతో గాజా స్ట్రిప్ మళ్లీ యుద్ధంలోకి వెళ్ళింది. ఇది కొత్త రియాలిటీ. అసలిప్పుడు గాజా ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో చూద్దాం. 20న అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 90 మందికి పైగా గాజన్లు మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది తమ ఇళ్లలో నిద్రపోతుండగా ఈ దాడి జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామున గ్రౌండ్ ఆపరేషన్ను ఇజ్రాయెల్ తిరిగి ప్రారంభించింది. తాజాగా నెట్జారిమ్ కారిడార్ను తిరిగి తన కంట్రోల్లోకి తీసుకుంది. ఈ మ్యాప్ను చూస్తే నెట్జారిమ్ కారిడార్ అంటే ఏంటో అర్థమైపోతుంది. ఇది ఉత్తర దక్షిణ గాజాను కలుపుతుంది. జనవరి 19న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత ఈ కారిడార్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఓ ప్రైవేటు భద్రతా సంస్థ సిబ్బందిని మోహరించారు. అయితే మార్చి 19న తిరిగి నెట్జారిమ్ కారిడార్ను ఇజ్రాయెల్ తమ కంట్రోల్లోకి తీసుకుంది. అక్కడి చెక్పోస్టుల్ని మూసివేసింది. నెట్జారిమ్ కారిడార్లో ప్రజల రాకపోకల్ని ఇజ్రాయెల్ సైన్యం నిలిపేసింది. ప్రాథమికంగా చెప్పాలంటే నెట్జారిమ్ కారిడార్లో ఇజ్రాయెల్ బఫర్ జోన్ను సృష్టించింది. దీంతో ఇక ముందు గాజాలోని పాలస్తీనియన్లు ఉత్తర నుంచి దక్షిణాదికి ప్రయాణించలేరు. మరోవైపు ఉత్తర గాజాలోని 1,50,000 మంది ప్రజల్ని ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. యుద్ధం కారణంగా తమ పిల్లల్ని, మహిళల్ని కోల్పోతున్నామని గాజాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మరో ప్రాంతానికి వెళ్లడానికి కూడా సమయం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. నిత్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇజ్రాయెల్ మళ్లీ ఎందుకు గాజా స్ట్రిప్లోకి వచ్చింది? బందీలందరినీ విడుదల చేయాలన్నదే ఇజ్రాయెల్ డిమాండ్. అందుకు హమాస్పై ఒత్తిడి తేవడానికే ఈ కొత్త దాడుల్ని ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ చెబుతున్నది. తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ కీలక సూచనలు చేశారు. బందీలను అప్పగించేలా హమాస్పై ఒత్తిడి తేవాలని గాజాలకు సూచించారు. లేదంటే ఇజ్రాయెల్ యుద్ధాన్ని చవిచూడాల్సిందేనని కట్జ్ తేల్చి చెప్పారు. యుద్ధక్షేత్రం నుంచి పౌరుల్ని తరలిస్తామని స్పష్టం చేశాడు. హమాస్ను గాజా నుంచి పూర్తిగా తొలగించే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తేల్చి చెప్పారు. బందీల విడుదల కోసమే ఈ దాడిని ఇజ్రాయెల్ చెబుతున్నది. కానీ బందీల కుటుంబాలు మాత్రం ఇజ్రాయెల్ మాటలను నమ్మడం లేదు. నెతన్యాహు ప్రభుత్వంపై బందీల కుటుంబాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే హమాస్ చెరలో గాజాలో 59 మంది బందీలు ఉన్నారు. వారిలో 24 మంది బతికే ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి 20న కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. ప్రభుత్వం, బందీల కుటుంబాల మధ్య సమావేశమే ఇది. కానీ ఈ సమావేశం వాయిదా పడింది. కారణం ఏమిటన్నది మాత్రం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించలేదు. దీంతో బందీల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. బందీలను ప్రభుత్వం గాలి కుదిలేసిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. యుద్ధాన్ని వెంటనే ముగించాలని ఇజ్రాయేలీయులు డిమాండ్ చేస్తున్నారు. ఐడిఎఫ్ యుద్ధాన్ని తిరిగి ప్రారంభించిన సమయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది సైన్యానికి వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నట్టు ఇజ్రాయేలీయులు వాపోతున్నారు. తమ సైన్యానికి వ్యతిరేకం కాదని, కేవలం ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకమని అక్కడి ప్రజలు తమ నిరసనను తెలియచేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరులను, సైనికులను మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా దాడులపై హమాస్ ఏమంటోంది? ఎలా రియాక్ట్ అవుతోంది? తాజాగా హమాస్ సాయుధ విభాగం టెల్ అవీవ్పై రాకెట్లతో దాడికి దిగింది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతిస్పందించింది. హమాస్ రాకెట్లను ఇజ్రాయెల్ అడ్డుకుంది. మరికొన్ని మాత్రం బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి. మరోవైపు ఖతార్, ఈజిప్ట్ వంటి కీలక మధ్యవర్తులతో హమాస్ చర్చలు జరుపుతోంది.
మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ఖతార్, ఈజిప్ట్ దేశాలు సహకరించాయి. ఇప్పుడు రెండో దశ కాల్పుల విరమణ చర్చలకు ఆ రెండు దేశాల సాయాన్ని హమాస్ కోరుతోంది. కానీ ఈ కాల్పుల విరమణ ఒప్పందం అంత సులువుగా జరిగే అవకాశం లేదు. నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత నెతన్యాహు ప్రభుత్వం బలహీనంగా మారింది. ప్రస్తుతం ఇజ్రాయిల్లో నెతన్యాహు ప్రభుత్వం కూటమిలో ఉంది. ఫార్ రైట్ పార్టీ నెతన్యాహుకు మద్దతునిస్తోంది. ఫార్ రైట్ పార్టీ నేతలు కరడుగట్టిన యోధులు. వారు పాలస్తీనియన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఫార్ రైట్ నేతలు యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు. సో ఇజ్రాయిల్ తొలిదశ సీజ్ఫైర్ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఫార్ రైట్ వ్యతిరేకించింది. కూటమికి మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో నెతన్యాహు సర్కారు ప్రమాదంలో పడిపోయింది. అయితే తాజాగా గాజాపై మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించడంతో ఫార్ రైట్ పార్టీ మళ్లీ మద్దతునిచ్చింది. నిజానికి నెతన్యాహుకు ఈ పార్టీ మద్దతు కంటే ప్రస్తుతం పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్టే అత్యంత కీలకమైనది. ఇది యుద్ధకాలంలో ఆమోదించే బడ్జెట్ అన్నమాట. ఒకవేళ ఈ బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఇజ్రాయెల్ గత్యంతరం లేక ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చేది. బహుశా నెతన్యాహు ప్రధాని పదవిని కోల్పోయేవాడు. సో గాజా స్ట్రిప్లో తిరిగి యుద్ధాన్ని ప్రారంభించడం అనేది కేవలం హమాస్ పై ఒత్తిడిని పెంచే వ్యూహం ఏమాత్రం కాదు. ఒక రకంగా ఇది రాజకీయంగా నెతన్యాహుకు కీలకమైన చర్య. గాజా స్ట్రిప్లో నెతన్యాహు తిరిగి ఎందుకు యుద్ధం ప్రారంభించాడో ఇజ్రాయేలీయులకు స్పష్టంగా తెలిసింది. అందుకే దేశంలో పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనలకు దిగారు. ప్రధానమంత్రి నెతన్యాహు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. 19న రాత్రి వేలాది మంది జెరూసలేంకు తరలి వెళ్లి తమ నిరసనలు తెలిపారు. అయితే ఆందోళనకారుల్ని వాటర్ క్యానన్లతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసనల్ని ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా ప్రధాని నెతన్యాహు ఆరోపించాడు. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థను కొందరు ఆయుధంగా ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డాడు. ఈ విషయమై మొదట అధికారిక ప్రధాని ఎక్స్ ఖాతా నుంచి ఓ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత దాన్ని తొలగించి తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో తిరిగి పోస్ట్ చేశాడు. సో ఇజ్రాయిల్లో నెతన్యాహుకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. మరోవైపు మళ్లీ హూతీలు యాక్షన్లోకి వచ్చేశారు. గత 72 గంటల్లో అమెరికా యుద్ధ నౌకలపై 4 సార్లు దాడి చేశారు. ఇప్పుడు హూతీలు టెల్ అవీవ్ను కూడా టార్గెట్ చేశారు. 18న ఇజ్రాయెల్పై హూతీలు బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఇజ్రాయెల్ దాన్ని అడ్డుకుంది. 20న మళ్లీ ఓ క్షిపణిని హూతీలు ప్రయోగించారు. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. దాన్ని కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంది. కానీ టెల్ అవీవ్, జెరూసలేంలలో సైరన్ల మొత్తం మోగింది. యెమెన్ సాయుధ దళాలకు చెందిన క్షిపణి దళం సైనిక చర్యకు దిగినట్టు హూతీలు తెలిపారు. జాఫాలోని బెంగోరియన్ ఎయిర్పోర్టును లక్ష్యంగా చేసుకుని పాలస్తీనా 2 హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసినట్టు హూతీలు చెప్పారు. ఆపరేషన్ విజయవంతమైందని స్పష్టం చేశారు. సో గాజాపై మళ్లీ బాంబుల వర్షం మొదలైంది. బందీలను హమాస్ వదలడం లేదు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగే అవకాశం కనిపించడం లేదు. గాజాలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బహుశా మరో కాల్పుల విరమణ ఒప్పందం కుదరొచ్చు, కానీ అది కూడా ఎన్నాళ్లు అన్నదే ప్రశ్న. పరిస్థితులను చూస్తుంటే ఇది ముగింపులేని యుద్ధంగానే అనిపిస్తున్నది.